భారతదేశం ప్రపంచానికి అందించిన విజ్ఞాన కోశాలలో చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం ఎంతో విలువైనది. ఈ అర్థశాస్త్రం పేరుకు ఎకానమీ గురించి మాట్లాడుతుందని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా తప్పే అవుతుంది. అర్థశాస్త్రం పేరుతో చాణక్యుడు రాజనీతి శాస్త్రాన్ని ఎంతో చక్కగా ప్రపంచానికి వివరించాడు. రాజనీతి శాస్త్రంలో ఒక రాజు ఎలా పరిపాలించాలి, ఏ ఏ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కబరచాలి, ప్రజలకు మంచి పాలన ఎలా అందించాలి, అంతేకాకుండా సురక్షితమైన పాలన ఎలా అందించాలని చాణక్యుడు ఎంతో గొప్పగా సవివరంగా ఈ అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. అదే సందర్భంలో ఈ చాణక్యుడి అర్థశాస్త్రంలో ఒక దేశం మరొక దేశంతో ఎలా పనిచేయాలి, ఆ రెండు దేశాల మధ్య, ఆ రెండు దేశాల రాజుల మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలి, ఆ సంబంధాలను ఎలా కార్యరూపంలోకి తీసుకొని రావాలి, అందుకోసం పనిచేసే వాళ్ళ అర్హతలేంటి, వాళ్ళు చేయాల్సిందేంటి, ఎటువంటి పనులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది అని చాలా వివరంగా దేశాల మధ్య సంబంధాలు, అంటే ఇప్పుడు పేర్కొంటున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాలు లేదా దౌత్య సంబంధమైన వ్యవహారాలపై చాలా స్పష్టంగా చాణక్యుడు ఎంతో వివరంగా వివరించాడు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఈ అంతర్జాతీయ సంబంధాలతో గురించి మాట్లాడేటప్పుడు చాణక్యుడు మొట్టమొదటిసారిగా గూఢాచార వ్యవస్థను కూడా ప్రస్తావిస్తాడు. అవతలి దేశంలో జరుగుతున్న అంశాలు తెలుసుకోవడం ఎంత అవసరము, అందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఎంత అవసరము, వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎటువంటి రీతిన ఈ గూఢాచార్యం నిర్వర్తించబడాలి అన్న అంశాలను చాణక్యుడు పేర్కొన్నాడు. ఇలా ఒక దేశంలో అంతర్గతంగా ఎలా పని జరగాలి, రాజు ఎలా ఉండాలనే కాకుండా ఒక దేశం మరొక దేశంతో ఎలా సంభాషించాలి, ఆ దేశంలో జరుగుతున్న వ్యవహారాలను ఎలా పసిగట్టాలి, తదనుగుణంగా తన యొక్క సైనిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి, ఆ సైనిక శక్తి పట్ల ఒక రాజు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలని కూడా చాణక్యుడు చెప్పాడు. సైన్యంలోని అన్ని విభాగాలను రాజే స్వయంగా పర్యవేక్షించాలని చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయుధాల పట్ల అవగాహన కూడా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు. దీంతో ఆ దేశంలో అంతర్గత వ్యవహారాలతో పాటు ఆ దేశ సరిహద్దుల్లో సురక్షిత ఏర్పడేటట్లు ఒక సురక్షితతో కూడిన దేశం ఇతర దేశాలతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, ఎలా పని చేయాలి, ఆ పని చేసే క్రమంలో ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి, ఎలా క్రోడీకరించాలి, దానిపై ఎలా స్పందించాలి, ఒక యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో సంధి చేసుకోవాలి, సంధి చేసుకున్న సమయంలో ఖైదీలతో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి ఎన్నో అంశాలను చాణక్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఎంతో పురాతన గ్రంథంగా పేర్కొనబడిన ఈ అర్థశాస్త్రంలో ఈరోజు ఆధునిక సమాజం చెప్పబడుతున్న ప్రిజనర్స్కి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు, యుద్ధాలకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు, దేశం ఇంకో దేశంతో నెరవేర్చబడే దైనిక విధులు అంటే దౌత్యపరమైన సంబంధాలు ఏవైతే ఈరోజు నిర్వచింపబడ్డాయో వాటన్నింటినీ కూడా చాణక్యుడు 1000 సంవత్సరాల క్రితమే మనకి తెలియజేశాడు. వాటన్నిటిని గ్రంథస్థం చేశాడు. ఈ రీతిన దేశాలు నడవాలని, ఈ రీతిన దేశాల మధ్య సంబంధాలు ఉండాలని చాణక్యుడు స్పష్టం చేశాడు. ఇంతటి మహత్తరమైన ఈ గ్రంథంపై భారతదేశంలో పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగి
ఈ చాణక్యుడు అందజేసిన ఈ విజ్ఞానం ప్రపంచానికంతా పంచగలగాలి. తద్వారా ఇటువంటి విజ్ఞానం ఇతర చోట్ల లేని సమయంలో కూడా భారతదేశం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉందని నిరూపించాలి. అది జరిగిన నాడే భారత్ విశ్వగురువుగా ప్రపంచ దృష్టిలో నిలవడానికి వీలవుతుంది.